కాన్సులేట్ జెన్నిఫర్ లర్సన్ మరియు యుఎస్ రామచారి ఎలిజబెత్ జోన్స్ పైగా టూబ్స్ ను సందర్శించారు. యుఎస్ ఎంబాసీ ఛార్జ్ పైగా టుమ్స్ వద్ద యుఎస్ నిధులతో కూడిన కన్జర్వేషన్ ప్రాజెక్టును ప్రకటించింది. యుఎస్ ఛార్జ్ డిఫెన్స్ అంబాసిడర్ బెత్ జోన్స్ 18వ శతాబ్దంగా మరియు 19వ శతాబ్దాలలో నిర్మించిన 6 సమాధుల పరిరక్షణ మరియు పునరుద్ధరణకు మద్దతుగా $250,000 యుఎస్ ప్రభుత్వ ప్రాజెక్టును ప్రకటించడానికి పైగా టోమ్స్ కాంప్లెక్స్ ను సందర్శించారు. యుఎస్ అంబాసిడర్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్ ద్వారా మద్దతు ఇవ్వబడింది. ఇది హైదరాబాద్ లోని యుఎస్ కన్సులేట్ ద్వారా నిధులు సమకూర్చబడిన 5వ పరిరక్షణ ప్రాజెక్ట్. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఇది నా మొదటి హైదరాబాద్ సందర్శన కావచ్చు, కానీ యుఎస్ ప్రభుత్వం నగరంలో ఉన్న ముఖ్యమైన చారిత్రక ప్రదేశాల పరిరక్షణ మరియు పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడమే ఇది మొదటిసారి కాదు అని రాయబారి జోన్స్ అన్నారు. ఈ అద్భుతమైన స్మారక చిహ్నాలను పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగమైనందుకు మేము గర్విస్తున్నామన్నారు. ఇక్కడ భారతదేశం అంతటా చేస్తున్న కృషికి ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ను నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కొత్త ప్రాజెక్టును ప్రకటించిన తర్వాత ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రతీష్ నందా నుండి అంబాసిడర్ జోన్స్ పైగా టోమ్స్ ను సందర్శించారు. వీరికి అమెరికా కన్సల్ జనరల్ జెన్నిఫర్ లర్సన్ కూడా తోడయ్యారు. హైదరాబాద్ లో నా మొదటి వారంలో కుతుబ్ షాహీ టోమ్స్ వద్ద మా మునుపటి ఏఎఫ్సిపి ప్రాజెక్టులలో ఒకదాన్ని ప్రారంభించే అదృష్టం నాకు లభించింది అని కన్సల్ జనరల్ లర్సన్ తెలిపారు. ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ మరియు తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేయడం ద్వారా రాబోయే తరాలకు ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రదేశాల సమగ్రత మేము నిర్ధారించగలుగుతున్నామన్నారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ 2001లో అమెరికన్ విలువలను మరియు ఇతర సంస్కృతుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించేందుకు ఏఎఫ్సిపి ని సృష్టించింది. ఏఎఫ్సిపి సృష్టించినప్పటి నుండి ప్రపంచంలోని 133 దేశాలలో 1100 కంటే ఎక్కువ ప్రాజెక్టులను ఆర్థిక సహాయాన్ని అందించింది. నవంబర్ 29న న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక వేడుకలలో యుఎస్ రాయబారి కార్యాలయం ఇటీవల ఏఎఫ్సిపి ద్వారా భారతదేశంలో 20 సంవత్సరాల సాంస్కృతిక సహకారాన్ని స్మరించింది. డాక్యుమెంటేషన్, పరిరక్షణ మరియు 23 కీలక చారిత్రక ప్రదేశాలు మరియు కనిపించని వారసత్వ పునరుద్ధరణ కోసం గత 2 దశాబ్దాలుగా 2 మిలియన్ల కంటే और आई थिंक जब ये काम खत्म हो जाएगा तो ये साइट राइटफुली विल बी वन ऑफ द इम्पोर्टेंट साइट्स ऑफ हैदराबाद. So 7 टूम्स में टूम्स बोलते हैं बट कुतुब शाही टूम्स में 100 के करीब इमारतें हैं, तो वो काम भी अभी 2-3 साल लगेगा खत्म होने में. म्यूजियम कोर्ट में फंसा हुआ है, बट उम्मीद करते हैं कोर्ट से रिलीफ मिलेगी और ये साइट म्यूजियम बहुत इम्पोर्टेंट है. ऐसी जगहों पे साइट म्यूजियम बनाना ताकि जो विजिटिंग पब्लिक है उनको समझ आए कि ये कल्चरल कॉन्टेक्स्ट क्या है इन जगहों का. कितना बजट है सब इसका खर्चा करने? बजट तो हर साल का पता लगेगा जैसे जैसे काम करेंगे. अभी कंजर्वेशन में काफी कुछ ऐसे होता है, जैसे कि ये ऊपर आप सारी दीवार देख रहे हैं, इनकी छोटे छोटे कलश हैं, ये सारे सीमेंट के हैं. इनको सबको रिप्लेस करके तांबे के, कॉपर के बनेंगे, तो हर चीज को छोटा छोटा ऐड हो जाएगा. बट बजट इज नॉट अ इशू हियर. वी हैव द सपोर्ट फ्रॉम द यूएस एम्बेसडर्स फंड, वी हैव आवर ओन मनी, वी विल फिनिश द प्रोजेक्ट. अब कितना फंड? छोटी बात है. टेक्निकल एक्सपर्ट ने देखा इधर कितने लोग हैं. टेक्निकल एक्सपर्टीज जो है इसमें कई तरह के लोग, कई तरह के इनपुट, कई तरह का रिसर्च, कई तरह का ट्रेनिंग इस्तेमाल होगा. तो ये इंटरडिसिप्लिनरी अप्रोच है जो मोर इम्पोर्टेंट देन पैसा. एम्बेसडर्स फंड फॉर कल्चरल प्रिजर्वेशन है, वो एक
पूरे वर्ल्ड प्रोग्राम वो स्टेट डिपार्टमेंट का प्रोग्राम है, वो छोटे कॉन्जर्वेटर पूरे वर्ल्ड में करते हैं। जैसे छोटे कॉन्जर्वेटर पूरे वर्ल्ड में करते हैं, जैसे उन्होंने 23 साइट पे यूएस एम्बेसडर फंड फॉर कल्चरल प्रिजर्वेशन 23 साइट पे हिंदुस्तान में काम किया है। तो वही काम तो यहाँ ये 24वीं साइट होगी। तो बट पूरे वर्ल्ड में एक प्रोग्राम है, तो सब जगह काम करते हैं। डिपार्टमेंट ऑफ आर्कियोलॉजी गवर्नमेंट ऑफ तेलंगाना का प्रोटेक्टेड कॉम्प्लेक्स है। 3-1 साल पहले डिपार्टमेंट ऑफ आर्कियोलॉजी गवर्नमेंट ऑफ तेलंगाना ने हमारे को आगा खान ट्रस्ट फॉर कल्चर को जिम्मेदारी दी थी इधर का सारा कंजर्वेशन, मरम्मत, लैंडस्केप रेस्टोरेशन करने को। तो वो काम कोविड की वजह से कुछ डिले हुआ था। कुछ 1 साल पहले काम शुरू हुआ, काफ़ी काम थोड़ा बहुत काम हुआ है। आज इधर अमेरिकन एम्बेसडर एलिजाबेथ जोन्स आई थी, उन्होंने आप सबके सामने प्लेज किया है सपोर्ट यूएस एम्बेसडर्स फंड फॉर कल्चरल प्रिजर्वेशन का। इनमें से 6 इमारतों को जो बड़ी मोस्ट इम्पॉर्टेंट मॉन्यूमेंट्स हैं 6, उनको कंजर्व करने का। इनमें सबसे बड़ा चैलेंज ये है कि जो चूने का स्टको वर्क और मोटिव्स वगैरह हैं, इसकी जो स्किल है वो कारीगरी उसको री-इन्वेंट करना पड़ रहा है और इसमें 2-2.5 साल लगने की उम्मीद है। आर्किटेक्चर स्किल क्राफ्ट्समैन जो हैं वो लोकल क्राफ्ट्समैन भी हैं और